2025 జనవరి నెల 1 నుండి 30 వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమః. ఈ వృశ్చిక రాశి ఇంతకుముందు అర్ధాష్టమ శని, తర్వాత అష్టమ కుజుడున్నాడు. అయితే ఇప్పుడు ఆ టైం అంతా మారిపోయింది. శని కుజులు బాగున్నారు. ఈ శని కుంభరాశి నుంచి మీన రాశికి ఏప్రిల్లో మారబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంతకుముందు ఎన్నో అప్పులు చేసుకొని అప్పులు తీరక తినటానికి తిండి కూడా దొరక్క చాలా నష్టపడిపోయి చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళకి మంచి టైము రాబోతూ ఉన్నది. అయితే ఇంకా ఒక 2 నెలలు మాత్రం కష్టం ఉంది. ఇంతకుముందు నష్టపడ్డది కాదు, ఇప్పుడు నష్టపడకుండా ఉండాలంటే ఈ 2 నెలలు మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. ఇళ్ళు, సిమెంటు, ఇసుక, ఇంటి సామాన్లు, బిల్డర్సు, ఇల్లు కట్టేవాళ్ళు, ఇల్లు స్థలాలు, మరి బ్రోకరేజ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. అట్లాగే చదువుకునే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత మీకు ఎప్పుడూ కూడా మనం ఏదైనా చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే పని కాకుండా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ టైంలో మీరు వెళ్ళంగానే మీకు పని మంచి రోజులు ఉన్నాయి. దీన్ని సక్రమంగా మీరు వినియోగించుకోవాలి. వ్యాపారస్తులకి మంచి వ్యాపారంగా సాగే పరిస్థితులు ఉన్నాయి. మరి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి పాస్పోర్ట్ రిజెక్ట్ అయి ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ పాస్పోర్ట్ వచ్చి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కొన్ని గ్రహాలు బాగుండకపోవటం చేత కొన్ని సమస్యలు బాగా ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి అందులో రాహువు, రవి, శని ఈ 3 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. అందువల్ల ముందు ఆ 3 గ్రహాలకి దోషం పోవటానికి రాహుకి 18,000, శనికి 19,000, రవికి 6,000 జపం చేయించుకొని మినుగులు, గోధుమలు, నల్ల నువ్వులు ఇవి దానం ఇవ్వటం, ఇదిగాక మీ జాతకం చూపించుకోవటం. తర్వాత ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి పూజించాలి. మనశ్శాంతి కోసం ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చొని రెండో అనవసరమైన ప్రసంగాలు లేకుండా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు స్మరించాలి. అదే కాకుండా తన ఇష్టమైన దేవాలయానికి వెళ్ళటం, దేవుణ్ణి పూజించడం ఇది ముఖ్యంగా చేయాలి. అయితే దేవుణ్ణి పూజిస్తారు కానండి, మరి దొరికిన చోటల్లా దోచుకొచ్చేటువంటి వాడు దేవుణ్ణి పూజించినా లాభం లేదు. కాదండి, తల్లిదండ్రుల్ని కష్టపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అన్నం పెట్టినటువంటి వాడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గ్రహ పూజలు చేసినా లాభం లేదు. ఇది హిందూ మతం, అనాది మతం. ఈ అనాది మతంలో నుంచి ఏ మతమైనా కొన్ని కాపీలు తీసుకున్నాయి. అయితే ఈ అనాది మతం ఏం చెబుతుందంటే ఎవరిని ద్వేషించొద్దు, ఏ జీవరాశిని ద్వేషించవద్దు, పావుని తేళ్ళు కూడా హింస పెట్టద్దని చెప్పేదే మన మతం. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మనల్ని చెడగొడుతూ ఉన్నారు. కాబట్టి మనకు ఎప్పుడూ ఎక్కడైనా కూడా స్థిరమైన మనస్సు కావాలి. ఎవరో చెప్పిన మాటలు వినటం కాదు. నీ మనస్సుకి నీకు తెలుసు, నీవు ఏమి చేస్తే నువ్వు ఎట్లా పైకి వస్తావో అనేది చాలామందికి తెలుసు. చదువు వల్లే కాదు, చదువు లేని వాళ్ళకు కూడా మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. బాగా చదువుకున్నవాడు, మంచి విద్యావంతుడు, మంచి ఉద్యోగస్తుడు ఉన్నారండి. వాడు రోజు తాగి ఇంటికి వస్తాడు, ఇంట్లో మాత్రం పిల్లల్ని పోషించడు. కానీ చదువుకున్న వారి భార్య మాత్రం బయటికి పోయి ఏం పని చేయదు, నానా అవస్థ పడతారు. అదే చదువు లేని వాళ్ళల్లో భార్య ఏమో కూలి పనికి వెళ్తుంది,
భర్త సంపాదించి తాగి ఎక్కడో పడి ఉంటాడు. భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి అన్నం వండి భర్తని వెతుక్కొని భర్తని తీసుకొచ్చి స్నానం చేయించి అన్నం పెడుతుంది. ఆమెంత గొప్ప పుణ్యాత్మురాలు ఎవరు లేరు. అయితే ఆమె చదువు లేదు కదా అని ఆమెను తేలిగ్గా చూడకూడదు. అట్లాగే జీవరాశులు కొన్ని ఉన్నాయి. కుక్కకి 3 రోజులు అన్నం పెడితే 3 వారాలు మన ఇంటి ముందు పడి ఉంటుంది. కాబట్టి మంచి అనేది కొన్ని జీవరాశుల్ని కూడా చూసి నేర్చుకోవాలి. కొంతమంది మనుషుల్ని చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి ఎక్కువ నష్ట కష్టాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు, గురువు కేతువు తప్పితే మిగతా 4 గ్రహాలు బాగాలేవు. దాదాపు 24, 25, 26 సంవత్సరాల్లో సగం మంచి సగం చెడు కనపడుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ప్రతి నెల కూడా నీ జాతకం ఎట్లా ఉంది దానికోసం కొంత ఖర్చు పెట్టాలి. ప్రతి మతంలో కూడా తన సంపాదనలో కొంత భాగం మంచి ఖర్చు పెట్టమని ఉంది. ముస్లిమ్స్ 10వ వంతు మసీదుకి ఇస్తున్నారు. క్రిస్టియన్స్ 10వ వంతు చర్చికి ఇస్తున్నారు. హిందువులు మాత్రం 6వ భాగమే మంచి ఇవ్వమని ఉంది. అంటే హిందువులు మంచి పనులు ఎక్కువ చేసినా కూడా తన సంపాదనలో 6వ భాగం దైవానికి ఇవ్వమని రాసింది. కానీ దైవానికి ఇవ్వకపోగా దేవుడు ఆస్తులు తింటున్నారు. అదే క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్ కానీ దేవుడు ఆస్తులు తింటలేదు, దేవుడికి పెడుతున్నారు. మన హిందువులు దేవుడు ఆస్తులు, దేవుడు సొమ్ములు తింటున్నారు, మంచి వాళ్ళని హింస పెడుతున్నారు. కాబట్టి ప్రతివాడు జాతకం చూపించుకుంటేనే మీరు ఇబ్బంది లేకుండా బతకగలుగుతారు అనేది మాత్రం నిఖరం. కాబట్టి మీరు మంచి పనులు చేయటం, ప్రతి నెలలో మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.